వెల్కమ్ టు ఎంఎంఆర్ రాష్ట్రోజ్లో. నేను ఈరోజు మరొక కొత్త డిష్తో మీ ముందు వచ్చేసాను. ఏంటో చెప్పేద్దామా? రెడీయా? చెప్పే మరి. చికెన్ గోంగూర చికెన్ పలావ్. గోంగూర చికెన్ పలావ్ ఎలా చేద్దాం ఈరోజు చూసేద్దాం. మనం మట్టి పాత్రలో చేసుకుందాం. సో మట్టి పాత్ర గురించి రెండు మంచి విషయాలు మన వ్యూవర్స్కి చెప్పండి. మట్టి పాత్ర గురించి మంచి విషయాలు 2 కాదు 20, 100 కూడా ఉంటాయి. మట్టి పాత్రలో తినడం వల్ల మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ఆహారంలో ఏదైనా విష పదార్థాలు ఉంటే కూడా మట్టి పాత్ర దాన్ని తీసుకొని మీకు మంచి ఆహారాన్ని ఇస్తుంది. వావ్. మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మట్టి పాత్ర చాలా దోహదపడుతుంది. ఖచ్చితంగా మట్టి పాత్రలో వండుకొని తినడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టేసావు, మంట కూడా పెట్టేసావు. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్. ఎస్ మోహన్, ఫస్ట్ మన మంచి టేస్టీ పులావ్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఎస్. ఓకే, ఒక 5 మంచి గానుగ శనగ నూనె అండి. ఓ, మన ప్రాంతానికి తగినట్టు శనగ నూనె వాడడం చాలా మంచిది. ఈ సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇటువంటివి తగ్గించుకొని శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడడానికి చాలా బాగుంటుంది. ఓకే, వాట్ నెక్స్ట్? అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మన మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఓకే, జస్ట్ లైట్గా టేస్ట్ కోసం వేసుకుందాం. మరి ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, మసాలా తగ్గించి కొంచెం ఘాటు తక్కువ వేసి వండుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం వేస్తున్నావు? సో ఇలాచీ ఒక 3. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సాజీరా. ఓకే, షాజీరా ఈజ్ పులావ్ బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ చెక్క జస్ట్ చిన్నవి. అండ్ ఇలాచీ ఒక 3, 4. అండ్ ఫ్లేవర్ అండ్ స్టార్ ఫ్లేవర్. ఎస్, మసాలా ఇది. ఇందులో ఆ స్టార్ ఫ్లవర్ గురించి చెప్పాలి. ఓకే, ఆ స్టార్ ఫ్లవర్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ తీసి క్యాన్సర్కి వాడేటువంటి మందుల్లో వాడతారు. సో ఇటువంటి స్పైసెస్ అన్నీ మనం వాడడం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. అలాగే ఈ మిరియాలు, ఈ స్టార్ ఫ్లవర్, ఇంకా లవంగాలు ఇవన్నీ మీకు క్యాన్సర్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. అండ్ ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయి ఆనియన్ ఆర్ మిర్చి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసేలాగా నువ్వు చిన్న హెల్ప్ చేయాలి మోహన్. ఏంటో? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేయాలి. ఎస్. మా మోహన్ ఈరోజు నాకు ఫుల్ హెల్ప్ చేసినాడు. చెక్కమని టేస్టీగా చేసేద్దాం పులావ్. వచ్చేయండి, మీరు కూడా తినేద్దాం, అందరూ కూడా తినేద్దాం. మోహన్, నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేలోకి నేను ఇంకో చిన్న పని చేసేస్తా. మన మోస్ట్ ఇంపార్టెంట్ గోంగూర బాగా ఫ్రై చేసి చికెన్కి పట్టిద్దాం. రెడీ? ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసుకోవడం కంటే ఇలా దంచుకున్నారనుకోండి టేస్ట్ అదిరిపోతుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఆనియన్ బాగా ఎగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ రెడీ అవుతుంది. రెడీ అయ్యేలో నేను గోంగూర కూడా రెడీ చేసేస్తా. ఆయిల్. ఎస్. సో మన గోంగూర కోసమే కావాలి, జస్ట్ ఆయిల్ వెట్ కోసమే వేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలు ఆయిల్, ఓన్లీ జస్ట్ గోంగూర ఫ్రై కోసం. ఆయిల్ బాగా హీట్ అయింది. గోంగూర కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. గోంగూర చికెన్ పలావ్. చికెన్ తిన్న వాళ్ళు చికెన్ వేసుకోవచ్చు, మటన్ తిన్న వాళ్ళు కూడా మటన్ వేసుకోవచ్చు. సో మటన్ అనేసరికి ఇంకొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. సో మటన్ బాయిల్ అవ్వడానికి కొంచెం టైం టేకెన్ కాబట్టి సో ఫస్ట్ మటన్ మనం కొంచెం బాయిల్ చేసేయాలి. కుక్కర్లో పెట్టి ఒక 50% వరకు మనం బాయిల్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మనం ఇట్లానే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మటన్ గోంగూర పలావ్ కూడా. ఇంకా 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 ఏంటి గోంగూర గురించి మాకు ఇంకొక 2 మంచి మాటలు ఏమైనా చెప్పు మోహన్. గోంగూర గురించి మంచి మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. పంచభక్ష పరమాన్నాలు ఉండినను గోంగూరకై ఎదురు చూచువాడు ఎవడయ్యేవాడు తెలుగువాడు. ఎస్. తెలుగువాడి భోజనంలో గోంగూర లేకపోతే అది అసంపూర్ణ భోజనం అంటారు సార్.
సో అలాగే గోంగూరలో ఐరన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు రక్తశుద్ధికి వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. సో గోంగూర అన్నది ఖచ్చితంగా తెలుగు వాళ్ళ ఆహారంలో భాగం కావడానికి పూర్వీకులు అంత ఆలోచించి పెట్టారు. రుచి కూడా అదిరిపోతుంది అనుకోండి. రుచి ఇంకా చెప్పవసరం లేదు. గోంగూర రాగి సంగటి తింటే ఉంటుంది, అమృతం దిగదుడుకుతుంది. మోహన్ రెడీయా? అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. థ్యాంక్ యూ. ఏం కావలేదు. సో ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొట్టాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా బాగా వేగాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడే వేసాం కదా, కొంచెం పచ్చి వాసన అంటారు కదా. సో కొంచెం మట్టి పాత్రలో కాస్త వేగడం లేట్ అవుతుంది. మామూలుగా స్టీల్ పాత్రలోనూ మెటల్ పాత్రలో వేగినట్టు కాకుండా ఇది కాస్త లేట్ అవుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి రుచికరమైన భోజనం తినచ్చు. గోంగూర కూడా బాగా వేగినట్టుంది, ఉడుకుతుంది. బాగా ఉడకాలి, కొంచెం సాఫ్ట్గా ఉడకాలి గోంగూర. సో మన అల్లం కూడా వేగిపోతుంది, పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోవాలి. మోహన్, నాకు ఇంకొక హెల్ప్ కావాలి. ఏంటో చెప్పు మరి. మన మెంట్ ఉంది కదా, లీవ్స్ చెక్క మనం తీసే. మింట్ ఇంగ్లీష్ వాడుతున్నారు, పుదీనా. తెలుగులో దీన్ని పుదీనా అంటాం. పుదీనా ఒలుచుకొని వేసుకోవాలి. మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్గా కూడా వాడుకోవచ్చు దీన్ని. పుదీనాలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వస్తాం మళ్ళీ. పుదీనా రెడీ అయింది, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో. ఓకే, అండ్ నెక్స్ట్ చికెన్ కావాలి. చికెన్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదండి, బాగా ఏగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్. కష్టమవుతుంది. ఓకే, ఇప్పుడు చికెన్. ఓకే, చికెన్ గోంగూరలో వేయకుండా ముందు ఇందులో వేసుకో. చికెన్ కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఎంత కిలో చికెన్ చూసుకున్నావు ఇప్పుడు? ఇది ఏమంటారు, 1 కిలో. ఇది 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ ఈక్వల్గా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 1:1 పెట్టుకోవాలి. సో చికెన్ మనం బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ ఎంత ఫ్రై చేసి ఎంత మసాలా పట్టిస్తే అందులోనే టేస్ట్ ఉంటుంది. సో కొంచెం హై ఫ్లేమ్ మీదే మనం బాగా ఫ్రై చేస్తాం, ఎందుకంటే ఇది కొంచెం మట్టి పాత్ర కదా. సో మంట అంత ఎక్కువ తగలదు కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకో. మీరు నార్మల్గా చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో బాగా వేగుతుంది. వేగుతున్నప్పుడే సాల్ట్, పసుపు వేసుకోవాలి. నేను పసుపు వేసుకుంటున్నా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఎస్, అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్. సరిపోతుందా? మీరు తగినంత ఉప్పు వేసుకోండి, మీకు తగినంత. సో ఇది కొంచెం బాగా కలిపిన తర్వాత చికెన్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనం బయటికి తీసుకోవాలంటే కొంచెం మూత పెడితే అందులోంచి వాటర్ వస్తుంది. ఓకే, అన్నీ కలిపి వాటర్ చూద్దాం ఎంత వాటర్ వస్తుందో. ఓకే, బాగానే వచ్చింది వాటర్. వావ్, మంచి వాసన వస్తుంది. చికెన్ అదిరిపోతుంది, చూడడానికి బాగుంది. పూర్తయితే చికెన్ ఒక 30 to 40% బాయిల్ అయిపోయింది. సో ఇందులో మనం కొంచెం పుదీనా ఇక్కడ ఫస్ట్ లైట్గా వేసుకోవచ్చు. అంటే చికెన్ ఒక స్మెల్ వస్తుంది అన్నమాట కదా, దానికోసం కొంచెం పుదీనా. ఓకే, ఇప్పుడు మన అన్ని వేసుకొని కారం మన రుచికి సరిపడా కారం తినేటుంటే బాగా వేసుకున్నాను. అండ్ ధనియా పౌడర్, చికెన్ మసాలా మనం
మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా చికెన్ పట్టాలి. ఓకే, చికెన్ బాగా ఉడికింది, మిరప్పొడి ధనియాల పొడి వేసావు. సో అసలైంది మన గోంగూర. ఎస్, గోంగూర బాగా చికెన్కి పట్టించాలి. పెంచేయి. కరెక్టే మోహన్, ఒకసారి అడిగిన చికెన్ వచ్చి బాగా చికెన్కి పట్టాలి. పడుతుంది. సో ఫస్ట్ ఆనియన్ మిర్చి అన్నీ ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకొని, బాగా ఎగిన తర్వాత చికెన్ వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా మూత పెట్టిన తర్వాత ఒక 30 to 40% మన చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, చికెన్ పౌడర్, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసి గోంగూర వేసి మన చికెన్కి బాగా పట్టించాలి. గోంగూర చికెన్లో కలవగానే మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. స్మెల్లో తెలుస్తుంది విషయం. కాసేపు ఇప్పుడు మళ్ళీ చిన్న బ్యాగ్ ఒక 5 minutes ఓకే, ఒక 5 minutes మళ్ళీ మూత పెడదాం. మన గోంగూర చికెన్ని బాగా కాసేపు బాగా ఉడికిద్దాం, మంచి రుచిని ఆస్వాదిద్దాం. త్వరలో చూద్దామా? చూద్దాం మరి చికెన్ ఎంత ఉడికిందో ఏంటో. వావ్, బాగా ఉడికింది. వాట్ నెక్స్ట్? సో చికెన్లో వచ్చిన ఈ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మనం రైస్ వేసేసుకోవాలి. రైస్. సో ఈ వాటర్ కంటెంట్లో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా రైస్కి కూడా కొంచెం అబ్జార్బ్ అవుతుంది. ఓకే, సో ఈ బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. లేదు, అవసరం లేదు. బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే వేసేస్తున్నాం. సో అలా వేయడం వల్ల కొంచెం ఎక్కువ అంటే దగ్గరికి పలావ్ అనేసరికి కొంచెం పేస్ట్లా ఇట్లా అవుతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే రైస్ ఎప్పుడు మనం కడగకూడదు పలావ్కి. బాగా కలిపేస్తున్నాం. ఈ రైస్ బాగా చికెన్ రైస్ అన్నీ బాగా కలుస్తున్నాయి. మోహన్, నాకు ఇంకో డౌట్ లేదా, ఎంత మంచి మంచి టిప్స్ చెప్తున్నావు, ఎంత హెల్త్ టిప్స్ చెప్తున్నావు, నీకు ఇన్ని తెలుసు. సో ఇవన్నిటితో పాటు మీకు నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? అబ్సల్యూట్లీ నాకు నాన్ వెజ్ మాత్రమే ఇష్టం. అంటే వెజ్ ఇష్టం లేదని కాదు, అంటే వెజిటేరియన్ ఐటమ్స్ అందులో వేస్తేనే మనకి నాన్ వెజ్ బాగా రెడీ అవుతుంది. కానీ నేనైతే ప్యూర్ నాన్ వెజిటేరియన్. తెలుగులో ఒక కవి పేరు గుర్తురాలేదు కానీ ఆయన చెప్పిన ఒక భావం చెప్తాను. జీవితంలో నీకు ఏం కావాలి అంటే, నాకేమి వద్దు, ఉండడానికి ఒక చిన్న పాక, అందులో ఒక అందమైన అమ్మాయి అంటే భార్య జింక మాంసం కాల్చిస్తూ ఉంటే అవి తింటూ నులక మంచం మీద పడుకొని శ్రీనాథుల వారి కవిత్వం చదువుకుంటూ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు జీవితానికి అన్నది. అక్కడ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంది. జింక మాంసాన్ని నిప్పుల్లో కాల్చుకొని తింటాం. అలా ఒకసారి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీకు వీళ్ళు ఉంటే ట్రై చేయండి. మరి జింక మాంసం తినద్దండి, లోపలేస్తారు. మటన్ ట్రై చేయండి. ఓకే, సో కాబట్టి నాకు కల్చర్ అన్నారు కదా, ఇప్పుడు మన ప్రెసెంట్ జనరేషన్ చైనీస్ దాని స్టైల్లో గ్రిల్ చికెన్, గ్రిల్ మటన్ వస్తుంది. సో సేమ్ అదే స్టైలా? గ్రిల్ చికెన్ అన్నది మనకి గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటూ ఉంటాం. గ్యాస్ స్టవ్ మీద వండుకొని తినడం అనేది చాలా వరకు ఆరోగ్య హితం కాదు. సో బొగ్గుల మీద కాల్చి ఆ నిప్పుల మీద కనుక కాల్చుకొని తింటే రుచికరంగా ఉంటుంది. అంటే మీరు నాన్ వెజ్ అని కాదు, ఏ వంట అయినా సరే బొగ్గుల మీద చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. గ్యాస్ స్టవ్ మీద చేసుకోవడం వల్ల ఈ మట్టి పాత్ర కాబట్టి కాస్త ఆరోగ్యానికి బెటర్. కానీ అల్యూమినియం పాత్రలు ఇటువంటి వాడామనుకోండి, గ్యాస్ ఒకటి, ఆ తర్వాత అల్యూమినియంలో ఉన్నటువంటి రసాయనాలు కలిసి మన ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. చాలామంది సంతాన లేమితో బాధపడడానికి కారణం కూడా అదే. కాబట్టి మట్టి పాత్రలో తినడానికి ప్రారంభించండి, ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది రైస్కి బాగా మసాలా పట్టింది. ఓకే, సో ఇప్పుడు మనం 2 bowls రైస్ వేసుకున్నాం కాబట్టి 4 bowls వాటర్ వేసుకోవాలి. సో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఓకే, కట్. సో 2 glasses రైస్, 4 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నా. ఇప్పుడు
ఇందులో మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం యాడ్ చేయాలి ఏంటో అది బిర్యానీ లీఫ్, బిర్యానీ ఆకు ఒక 4, కొంచెం ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇందులో నేను బిర్యానీ ఆకు వేసుకున్నా, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నా. ఓకే, దీంతోపాటు మన పుదీనా ఆకులు ఆర్ కొత్తిమీర. కొత్తిమీర మనం కట్ చేసుకుందాం ఇట్లా. సో కొంచెం కొత్తిమీర అండ్ గీ ఉంటుంది కదా, గీ టేస్ట్ కోసం. ఎస్, స్పూన్. సో కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఫైనల్ టచ్అప్ గీ. గీ పడగానే స్మెల్ అదిరిపోతుంది. జస్ట్ ఒక్కసారి మనం ఇట్లా కలిపేసుకుందాం. సాల్ట్ చూడు ఒకసారి ఎట్లా. సో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సో ఒకసారి ఫైనల్గా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మంచిగా మూత పెట్టుకుందాం. ఆఫ్టర్ 15 మినిట్స్ రెడీ గోంగూర పలావ్. అండ్ మోహన్, నాకు ఇంకొక క్వశ్చన్. మాకు ఇన్ని అడ్వైస్లు ఇస్తున్నావు, టిప్స్ చెప్తున్నావు. ప్రతి కాయగూరలో, ఆకుకూరలో ఏ ప్రోటీన్స్ ఉన్నాయి, ఏం మేల్ చేస్తాయి అన్నీ చెప్తున్నావు. సో నీకు పర్సనల్గా వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? నేను పర్సనల్గా ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఓహో, ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఓకే. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అందులో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఏదైనా సరే చాలా బాగా తింటాను, చాలా బాగా వండుతాను కూడా. అలాగే నాన్ వెజ్ అన్నది ఒక కవి దాని గురించి ఒక విషయం చెప్తాడు తెలుగులో. ఆయన జీవితానికి ఏం కావాలయ్యా అన్న దాని మీద ఒక చిన్న కవిత్వం రాస్తే అందులో ఆయన చెప్పిన భావం ఏంటంటే, ఉండడానికి ఒక పాక, పక్కన అందమైన భార్య, ఓ నులక మంచం. అందమైన భార్య జింక మాంసాన్ని నిప్పుల మీద కాల్చిస్తూ ఉంటే అవి తింటూ శ్రీనాథుల వారి కవిత్వాన్ని చదివితే, విశ్వనాథుల వారి కవిత్వాన్ని చదివితే చాలు, జీవితానికి ఇంకేం అక్కర్లేదు అన్నాడు ఓ తెలుగు కవి. సో ఇక్కడ ఆయన ఏ పాలకూర, దోసకాయ తినలేదన్నమాట. సో జింక మాంసాన్ని నిప్పుల మీద కాల్చుకొని తినడం, విశ్వనాథుల వారి కవిత్వం చదవడం, ఆయనకి జీవితానికి అది చాలు అన్నాడు అనమాట. సో ఈ గొప్ప విషయాల్లో మాంసం తినడం కూడా ఒకటి అనమాట. నాకు మాంసం అంటే చాలా ఇష్టం. అంటే అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇన్స్పిరేషన్ అని కాదు, అంటే నాకు పర్సనల్గా మాంసం తినడం అంటే ఇష్టం. నాకు ఆ టేస్ట్ ఇష్టం, ఆ ఫ్లేవర్ ఇష్టం. అట్ ది సేమ్ టైం మాంసం గురించి అంత గొప్పగా చెప్పారని కూడా చెప్తాను. అంటే పంచభక్ష వారాలు తిన్నా కూడా మన గోంగూర కోసం పాకులాడేవాడు తెలుగువాడని కూడా తెలుగు వాళ్ళే చెప్పారు. సో అది ఇది ఉంటుంది. పర్సనల్గా నేను మాంసాహారాన్ని ఇష్టపడతాను. మరి నీకు? నాకా ఏదైనా కంప్లీట్ నాన్ వెజ్ ఉంటేనే, ముద్ద లేదే ముక్క దిగదంటారు చూడండి, అదే బ్యాచ్ నేనైతే. దేశముద్రలో కోవేసర్లాగా అనమాట. మరీ అంత కాదులేండి, కానీ కొంచెం మ్యాక్సిమం నాన్ వెజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఓకే. సో ఎస్ మోహన్, ఇది రెడీ అయిపోయింది, చూసేద్దాం. అయిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. వావ్ వావ్, అదరగొట్టేసావు మొత్తానికి. వావ్ అదరగొట్టేసావు. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో గోంగూర చికెన్ పలావ్ రెడీ, బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. వా, అదిరిపోయింది బో. సో టేస్ట్ టేస్ట్. వావ్, రెడీ మోహన్? యా. ఓకే, కొంచెం గార్నిష్ చేద్దాం. గోంగూర మటన్ పులావ్ రెడీ. అదిరిపోయింది. ఓకే మోహన్, ఎలా ఉంది? టేస్ట్ చేసి చెప్పు. చేద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది.
వావ్. అదిరిపోయింది, అదరగొట్టేసావు. గోంగూర చికెన్ పలావ్, ఇది బిర్యానీలో ఒక వెరైటీలా ఉంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర కలిసి చికెన్ బిర్యానీ లాంటి పలావ్. అంటే బిర్యానీలు ఎప్పుడు బిర్యానీ బిర్యానీ బిర్యానీ, సో సేమ్ బిర్యానీతో ఈక్వల్ పలావ్. బిర్యానీ అంత ఘాటు అంత ఇది ఉండదు, సో బిర్యానీ కంటే కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బిర్యానీతో ఈక్వల్గానే ఉంటుంది. చాలా బాగుంది. మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి తినండి, ఆస్వాదించండి. అలాగే మా ఎంఎంఆర్ రాష్ట్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.